అష్టవక్రమాహ గీత 11th టాక్. జనకుడు అడిగిన ప్రశ్న, గురుదేవా, నాకు జ్ఞానం, ముక్తి, వైరాగ్యాలు ఎట్లా వస్తాయి? నేను ఒక అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను అన్నప్పుడు అష్టవక్రుడు 19 సూత్రాల్లో రకరకాల విషయాలు చెప్పాడు. ఇలాంటి భ్రాంతుల వల్ల, ఎలాంటి మాయా ఆలోచనల వల్ల, ఇలాంటి భావనల వల్ల, ఎలాంటి విపరీతాల వల్ల నువ్వు బద్ధుడివి, బంధాన్ని అనుభవిస్తున్నావు తప్ప నీకు వాటితో ఏ సంబంధం లేదు. సో ముక్తి కోసం ఏ సాధన చేయనవసరం లేదు, నువ్వు ముక్తిలోనే ఉన్నావు. సో ఏ వాటికి నా తగిలించావో, ఏవేవి నావి అనుకున్న మాయలో, ఆ భ్రాంతిలో ఇంతకాలం రకరకాల బాధలు, సంవేదనలు అనుభవించావో వాటన్నిటి వదిలేయి. ముక్తి నీ యొక్క స్వభావం. అష్టవక్రుడు చెప్పిన మాట సుస్పష్టం. అక్కడితో అష్టావక్రుడు వ్యాఖ్య అయిపోయింది. ఇది వినగానే జనకుడిలో ఒక సడన్ బ్లాస్ట్, ఒక ఆకస్మిక జ్ఞానోదయం, ఒక ఆకస్మిక విస్ఫోటనానికి ద్వారం ఓపెన్ అయింది. అక్కడి నుంచి జనకుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతూ రకరకాల సంవేదనల్ని, తనలో కలిగిన రకరకాల భావాల్ని తేలికైన పరిభాషలో ఒక చిన్నపిల్లవాళ్ళ వ్యక్తపరుస్తున్నాడు. జనకుడు శ్రద్ధగా వింటున్నాడు. సో ఒకసారి జనకుడు అంటున్నాడు, ఈ సమస్త విశ్వం అంతా నాదే, ఈ శరీరము నాదే, ఈ మనస్సు నాదే. మళ్ళీ అంటున్నాడు, ఈ సమస్త విశ్వానికి నేనే ప్రకాశాన్ని ఇస్తున్నాను, నా శరీరాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను, నేనే. ఇంకొకసారి అంటున్నాడు, అసలు నేననేవాడిని లేనే లేను. ఇంకొకసారి అంటున్నాడు, అంతటా నేనై ఉన్నాను. సో జనకుడి యొక్క ఆశ్చర్యం అత్యంత అరుదైనది. ఏదైతే ఎప్పటికీ జరగదో అది హఠాత్తుగా సంభవించినప్పుడు ఒక ఆశ్చర్యం, ఒక హర్షాతిరేకం, ఒక సహజ ఉన్మాద స్థితి ఒక జ్ఞానిలో ఆవిర్భవిస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు, కానీ కొంతసేపు దాని స్థితి ఉంటుంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. ఇంతకుముందే చెప్పినట్టు కొందరు పిచ్చివాళ్ళు అయ్యారు, కొందరు బట్టలు చింపుకొని పరిగెత్తారు, కొందరు జస్ట్ నవ్వుతూ ఉండిపోయారు, కొందరు మౌనంలోకి నెట్టివేయబడ్డారు, కొందరు స్థాణు అయ్యారు, కొందరు మాట్లాడారు, కొందరు ఏకాంతంలోకి వెళ్ళిపోయారు, కొందరు తనువు చాలించారు. ఇలా జనకుడిలో కూడా ఒక ఆకస్మిక విస్ఫోటనం సంభవించింది. జనకుడు అంటున్నాడు అష్టావక్రునితో, మత్తో వినిర్గతం విశ్వం మయ్యేవ లయమేష్యతి మృది కుంభో జలే వీచిః కనకే కటకం యథా. జనకుడు ఆశ్చర్యపోతూ అలా అంటున్నాడు. అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, ఓ గురుదేవా, నా ద్వారా ఉత్పన్నమైన సంసారం నాలోనే లయమవుతుంది. ఎట్లాగైతే కుండ మట్టిలో లయమవుతుందో, ఎట్లాగైతే అల నీటిలో లయమవుతుందో, ఎట్లాగైతే రకరకాల ఆభరణాలు కరిగిస్తే బంగారం అవుతాయో, అట్లా ఈ సమస్త విశ్వమంతా నాలోనే లయమవుతుంది. సమస్త సంసారం అంతా నాలో నిలయమవుతుంది. నేను తప్ప మరెవరు లేరు. మృది కుంభో జలే వీచిః కనకే కటం యథా. సో జనకుడి వ్యాఖ్య పరమసత్యం. ప్రతి జ్ఞాని ఆ స్థితికి వచ్చి అక్కడి నుంచి మాట్లాడినవాడే. పై విషయాలను కాకుండా మూలం పట్టుకున్నవాడు ఇట్లాగే మాట్లాడతాడు. సో ప్రతి మనిషికి మనస్సు ఉంది. ఆ మనస్సు లేదా ఇంద్రియాల స్వభావం కనిపిస్తున్న ఎన్నింటినో చూడడం, వాటి పట్ల ఒక పర్సెప్షన్, దృష్టికోణాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత ఎంపిక వల్ల ఇది నాది అన్న భావన క్రియేట్ చేసుకోవడం.
అలా ప్రతి ఒక్కరి మనస్సులో మనోజగత్తుంది. బయట కనిపిస్తున్న జగత్తు, విశ్వం, ఈ ప్రకృతి అందరికీ ఒక్కటే. భూభాగం అందరికీ ఒక్కటే. కానీ మనోజగత్తులో భూభాగానికి నువ్వు ఇచ్చే పేరు వేరే ఉండొచ్చు. అదే భూభాగాన్ని ఒకతను భారతదేశం అనొచ్చు. అదే భూమిలో ఉన్న ఒకానొక భాగాన్ని ఒకడు ఇంగ్లాండ్ అనొచ్చు. కానీ భూమంతా ఒక్కటే. ఒకవేళ భూమి గనక తన వ్యాఖ్య చేస్తే మీరు ఎన్ని గీతలైనా గీసుకోండి, ఆ గీతలన్నీ నాలోనే లయమైపోతున్నాయి. మీరు నన్ను ఖండఖండాలుగా చేసి అక్కడి నుంచి మీరు ఒక ధారణ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నా పట్ల నాకే ధారణ లేదు. అష్టావక్రుడు అట్లా ఒక మూలతత్వంలో నిలబడి మాట్లాడుతున్నాడు. సో ప్రతి మనిషి తనలో సృష్టించుకున్న ఈ మనోజగత్తు భ్రాంతి, మాయ అని తెలుసుకోవడం ఆధ్యాత్మికత యొక్క మూలం. ఎప్పుడైతే ఆ ఈ మనోజగత్తుని కాస్త తేలికైన పరిభాషలో అర్థం చేసుకుందాం. ఈ క్షణం మీరు కళ్ళు మూసుకొని ఒకసారి మీ ఇంటిని ఊహించుకోండి, లేదా కళ్ళు తెరిచి మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులను చూడండి. ఆ వస్తువులు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మీ పక్కనే ఉన్న కుర్చీ, మీరు పరుచుకున్న పరుపు, మీ ఇంట్లో ఉన్న టీవీ ఒక కంపెనీ తయారు చేసింది. కానీ కొంత డబ్బిచ్చి అది ఇంటికి తెచ్చుకొని దానికి నా అన్న భావన తగిలించి దాన్ని మీ మనోజగత్తులో నిక్షిప్తం చేసుకున్నారు. అవునా కాదా? ప్రపంచంలో ఏ టీవీ పగిలినా మీకే బాధ లేదు. కానీ మీరు మనోజగత్తులో ప్రతిష్ఠించుకున్న ఏ వస్తువుకి ఏం జరిగినా మీరు బాధకు గురవుతారు. అది పోయినప్పుడు ఏడుస్తారు. సో మనసు ఆడే ఆట ఇది. సో మనిషికున్న ఛాయిస్ వల్ల ఇదంతా ఏర్పడింది. కృష్ణమూర్తి తన జీవితకాలం ఈ చిన్న విషయం గురించి చెప్పడానికి ప్రయత్నించేశాడు. ఛాయిస్లెస్ అవేర్నెస్. ఛాయిస్ అనేది బాధకు కారణం. ఎలాంటి ఛాయిస్ లేకుండా, ఎంపిక లేకుండా ఊరికి అట్లా ఉండు, ఏది నీ సమక్షంలో ఉంటే దాన్ని అనుభవించు. అప్పుడు జీవితం చాలా సరళంగా, సహజంగా ఉంటుంది. అందులో ఏ సందేహం లేదు. సో అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, మత్తో వినిర్గితం విశ్వం మయ్యేవ లయమేష్యతి. నా ద్వారానే ఈ సమస్త సంసారం ఉత్పన్నమైంది. అదంతా నాలోనే లయమై ఉంది. అదంతా నాదే. ఎలాగైతే అల సముద్రంలో లయమవుతుందో, ఎలాగైతే కుండ పగిలిపోయి మట్టిలో లయమవుతుందో, అట్లాగే బంగారు ఆభరణాలు కరిగిస్తే బంగారం అవుతుందో, అట్లా ఈ సమస్త విశ్వమంతా నాలోనే లయమై ఉన్నది. ఎంత ఆశ్చర్యం! ఇంతకాలం ఈ సమస్త విశ్వంలోని, సంసారంలోని కొంత భాగాన్ని నాది అనుకొని ఎంత భ్రాంతి చెందాను. అంతా నాదే, అంతా నాలోనే లయమవుతుంది. జనకుడు మాటి మాటికి ఒక అహోభావానికి గురవుతున్నాడు. సో నీ మనోజగత్తు అంటే నువ్వు కూడబెట్టుకున్న విషయాలు. ఇప్పుడే మీరు ఆలోచించుకోండి, మీ బాధలకు కారణం ఏమిటి, మీ కన్నీళ్ళకు కారణం ఏమిటి? ఈ సమస్త ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల విషయాలన్నీ ఏవి మీవనుకోలేదు. మీవనుకున్న ఒక 10 వస్తువులు, మీ వాళ్ళు అనుకుంటున్న ఒక 10 మంది మనుషులు, నాదే అనుకుంటున్న ఒక సిద్ధాంతం, మనసులో క్రియేట్ చేసుకున్న నా ధారణలు, క్యారెక్టర్, ఇవి కదా నీ బాధ కారణం. ఒక్కసారి అవి కనుక పోయాయనుకో నీ పరిస్థితి ఏమిటి? ఆశ్చర్యం! ఎంత ఆశ్చర్యం! నీ జీవితంలో హఠాత్తుగా అన్ని బాధలు మాయమైపోతే నువ్వు ఆశ్చర్యపోవా? జనకుడు అట్లాంటి ఒకనొక గమ్మత్తైన సంవేదనలు అనుభవిస్తున్నాడు. సో ఈ మనోజగత్తు ఛాయిస్ వల్ల మనిషి ఎంత బాధపడతాడు. నేను ఒక కథ విన్నా. ఒక తల్లి తన కొడుకుని తీసుకుని రోడ్డు మీద వెళుతూ ఉంటే అక్కడే యాపిల్ పళ్ళు అమ్ముతూ ఒక అతను కనిపిస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, అమ్మా నాకు యాపిల్ పండు కావాలి. అప్పుడే అంటది, ఇప్పుడే తిన్నావు కదరా, ఇప్పుడు వద్దు యాపిల్ పండు, కొంత సమయం తర్వాత, లేదా మధ్యాహ్నం, లేకపోతే సాయంత్రం, లేకపోతే రేపు కొనుక్కుందువు కానీ. అప్పుడు ఆ పిల్లవాడు ఏడవడం ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా, వచ్చిపోయే వాళ్ళంతా అంటారు, యాపిల్ పండే కదా తల్లి, ఇప్పించవచ్చు కదా. ఈ ప్రపంచంలోని ప్రజలకి ఏం తెలుసు? అడిగింది ఆ పిల్లవాడు, అడుగుతున్న తన తల్లిని ఎవరెవరో సలహాలు ఇస్తారు. ఈ ప్రపంచం అనే భ్రాంతిలో ఇరుక్కున్న తల్లి ఎవరెవరి ముందో తన పరువు పోతుందనుకొని కాంప్రమైజ్ అయ్యి పిల్లవాడికి చెప్పింది, సరే కొనుక్కొని చావు అనగానే ఒక 5 రూపాయలు ఇస్తూ ఒక పండిచ్చాడు. కానీ ఆ పళ్ళ బండి వాడు అక్కడి నుంచి పోవడం లేదు. తన ప్రపంచ భ్రాంతి తనది.
ఎక్కువ డబ్బులు వస్తే ఇంటికి వెళ్ళి హాయిగా తిని పడుకోవచ్చు. ఎవరికుంటుంది అనవసరంగా కష్టాలు పడాలని? కానీ పిల్లవాడు మళ్ళీ సీన్ క్రియేట్ చేశాడు. నాకు ఇంకో పండు కావాలని ఏడుస్తున్నాడు. ఒక పండు ఉంది కదరా, అది తిను. ఆహా, నాకు ఇంకో పండు కావాలి. అంతలో ఎవరో పెద్ద ఆయన వచ్చాడు. ఏమమ్మా నువ్వు ఇప్పిస్తావని ఇప్పియమంటావు? వద్దండి, వీడు నా పరువు తీయడానికి పుట్టాడు. నేను ఒక నష్ట జాతకురాలని, వీడు ఒక అష్టదరిద్రుడు. ఇంకో పండు కూడా ఇప్పించింది. తన చిన్నారి చేతులతో ఆ 2 పళ్ళని తన ఛాతీకి ఆనించుకున్నాడు. వాళ్ళమ్మ చెప్తూనే ఉంది, నాయన ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. కానీ ఆ పళ్ళబండి అతను అక్కడే ఉన్నాడు. అన్నాడు, ఇంకొక పండు కొనుక్కుంటే తక్కువకి ఇస్తానన్నాడు. దాంతో పిల్లగాడికి ఆశ మొదలైంది. ఆ తల్లి చేతిలో ఆల్రెడీ గంపనో ఏదో వస్తువులు ఉన్నాయి. ఇతను అంటాడు, నాకు ఇంకొక పండు కావాలి. ఇంకొక పండు ఎక్కడ పెట్టుకుంటావురా అంటే అప్పుడు చెప్పాడు పిల్లవాడు ఏడుస్తూ, నా ఛాతీకి 2 పళ్ళు ఆనించుకుని ఉన్నాను, ఈ 2 పళ్ళ మీద ఇంకొక పండు పెట్టి అట్లా నిలబెడతాను దాన్ని అన్నాడు. మనిషికి ఆశ, ఒక ప్లాటు, తర్వాత ఇంకొక ప్లాటు, సరిపోయినంత సంపద ఉన్నా ఇంకేదో కావాలి. ఇప్పటికే సరిపోయినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా ఇంకెవరో మెచ్చుకోవాలి. ఈ ఆట నడుస్తూనే ఉంటుంది, దీనికి ఒక ఎండ్ లేదు. సో ఆ తల్లి మరొక 5 రూపాయలు ఇచ్చి పిల్లవాడికి పండు ఇప్పించింది. ఆ పళ్ళబండి వాడు వెళ్ళిపోయాడు. తనకు వ్యాపారం బాగా జరిగింది. సలహాలు ఇచ్చి వాళ్ళు సంతోషపడ్డారు. చూసావమ్మా, ఇంతే, ఇందులో ఏముంది? కానీ తల్లి అన్నది, ఇప్పుడు సంతోషమేనా, పోదాం పద. అలా కాలు కదిపాడో లేదో ఆ పైన పెట్టిన పండు దొర్లి వెళ్ళి మోర్లో పడ్డది. ఇప్పుడు తన చేతిలో ఉన్న 2 పళ్ళు ఎత్తి కిందికి కొట్టి ఆ మోర్లో ఉన్న పండు కావాలని ఏడుస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కథ ఇది. ఎప్పుడూ ఏడుపే. ఎందుకు? సమస్తాన్ని కాకుండా పాక్షికంగా చూస్తుండడం వల్ల, హ్రస్వ దృష్టితో, న్యారో మైండెడ్నెస్తో నువ్వు ఒక జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. సో అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, మత్తో వినిర్గితం విశ్వం మయ్యేవలయమేష్యతి. ఈ సమస్త విశ్వం అంతా నా వల్లే ప్రకాశిస్తుంది, ఈ సమస్త విశ్వం అంతా నాలోనే లయమవుతుంది. ఎట్లా? మృది కుంభో జలే వీచి కనకే కటం యథా. ఎలాగైతే ఒక అల సముద్రంలో లయమవుతుందో, ఎట్లాగైతే మట్టిలో కుండ లీనమవుతుందో, లయమవుతుందో, ఎట్లాగైతే బంగారు ఆభరణాలన్నీ కరిగిస్తే అవి బంగారంలాగా కనిపిస్తాయో, అట్లా ఇదంతా నా వల్లే భాసితమైంది. ఇవన్నీ నాలోనే లయమవుతాయి కూడా. తద్వారా ఉన్నదంతా నేనే. అష్టవక్రుడు ఇదంతా శ్రద్ధగా విన్నాడు. తర్వాత జనకుడు చెప్పిన మాట నెక్స్ట్ సూత్రంలో నిజంగా అమోఘం. ఇట్లాంటి ఒక శ్లోకం ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథంలోనూ ఉండదు. మీరు ఇట్లాంటి శ్లోకం జీవితంలో చూసి ఉండరు, విని ఉండరు. జనకుడు అంటున్నాడు, అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే బ్రహ్మాదిస్తంభపర్యంతం జగన్నాశోపి తిష్ఠత. ఈ శ్లోకం నిజంగా చాలా అద్భుతమైంది. ఇలాంటి శ్లోకం ప్రపంచ చరిత్రలో ఏ ఆధ్యాత్మిక గ్రంథంలోనూ లేదు. జనకుడు అంటున్నాడు, అహో అహం నమో మహ్యం. అహో అహం, నేను ఎంత ఆశ్చర్యానికి గురవుతున్నాను. నమో మహ్యం, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఇట్లా ఎవరంటారు? నోట్స్ ఆఫ్ మిషన్ 2015లో అచ్చు వేసినప్పుడు అందులో ఒక పేజీ చూసి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక ప్రొఫెసర్ నాతో అన్నాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. ఆ పేజీలో ఒక చోట ఒక డ్రాయింగ్ ఉంటుంది. నా కాళ్ళని నేనే టచ్ చేస్తూ పైన రాసుంటుంది, డోంట్ హెజిటేట్ టు టచ్ యువర్ ఓన్ ఫీట్. నీ కాళ్ళను నువ్వే స్పృశించడానికి ఏమాత్రం సిగ్గుపడకు. వై? బికాస్ యు ఆర్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద అల్టిమేట్. నువ్వు ఒక అవతారాన్ని, నువ్వు అత్యున్నతమైన ప్రాణి. నువ్వు ఇంతవరకు బయట గుర్తించాలని చూసావు, మొట్టమొదటిసారి నీకే తెలిసిపోయింది. అహో ఆశ్చర్యం, నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. నాలాంటి ఒక వ్యక్తి ఒక లేడు భూమి మీద.
నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే. ఈ సమస్త విశ్వం నాశనమైనా కూడా నాకు నాశనం లేదు. ఇంతకుముందు ఏమన్నాడు? ఈ సమస్త విశ్వమంతా సంసారం అంతా నాలోనే లయమవుతుంది అన్నాడు. రెండవది, ఈ సమస్త విశ్వమంతా పోయినా నేను నాశనము గాను. నేను నిర్దోషిని, నేను చిరంజీవిని, నేను నిరంజనుని, నేను ఆత్మని, నేను యొక్క ప్రకృతి యొక్క మూల తత్వాన్ని నేను. జనకుడు ఒక అహోభావంలో మాట్లాడుతున్నాడు, ఆశ్చర్యపోయి చెప్తున్నాడు, నిజంగా ఆశ్చర్యపోయి చెప్తున్నాడు. ఇలాంటి అనుభవం ఉంది, అది జీవితకాలం అట్లా ఉండిపోదు. కానీ ఆ క్షణం అట్లా తెలిసినప్పుడు మొదటిసారి ఒక ఆశ్చర్యం, ఒక హర్షాతిరేకం, ఒక ఉన్మత్త స్థితి ఉదయిస్తుంది ఖచ్చితంగా. అన్ని పోయినా తనే మిగులుతాను, అన్ని పోయినా నేనుంటాను. ఇప్పుడు నా టాక్స్లో నేను కొన్ని వందల సార్లు చెప్పి ఉండవచ్చు, ఏదైనా ఒక వస్తువు కొను, ముందే నిర్ణయించుకో, ఇది పోయినా నువ్వు బాధపడును అనుకుంటే దాన్ని నీ జీవితంలోకి ఆహ్వానించు. వై ఐఎమ్ సేయింగ్ దాట్? జీవితం యొక్క మూల సూత్రాలు పెద్ద పెద్ద పుస్తకాలు, లక్షల శ్లోకాలు ఉండవు. ఒక చిన్న మాట చాలు, ఒక చిన్న చేష్ట చాలు. సంపూర్ణ ఎరుకలో, సంపూర్ణ చైతన్యంలో ఆ చేష్టలు చేస్తూ చూడాలి అసలు మనస్సులో ఎలాంటి సంవేదన జరుగుతుందని. సో అహో అహం నమో మహ్యం వినాశో యస్య నాస్తి మే. అంతా పోయినా కూడా ఒక్కటి మిగులుతుంది, అది నేనే. ఎంతోమంది వచ్చారు పోయారు, ఎన్నో ఇళ్ళు కట్టబడ్డాయి, కూల్చేయబడ్డాయి. కానీ భూమి అట్లాగే ఉంది, ఆకాశం అట్లాగే ఉంది, సూర్యుడు అట్లాగే ఉన్నాడు. అవి అలాగే ఉంటాయి. అట్లాగే పరమసత్యం ఎప్పటికీ అలాగే ఉంటుంది. భూమి మీద ఈ ప్రకృతిలో ఆకలి అట్లాగే ఉంటుంది. అట్లాగే ఈ సమస్త విశ్వాన్ని జోలపాటలో నిద్రింపజేస్తున్న నిద్ర స్వభావం అలాగే ఉంటుంది. దాని మూలస్థితి సుషుప్తి అలాగే ఉంటుంది. ఇవేవి మారవు. సో ఇప్పటి వరకు ఏదైతే అబద్ధం, ఏదైతే మాయ, ఏదైతే కల్పితం ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఉన్నాయని గుర్తిస్తున్నాను. అవన్నీ నాలో నుంచే పుట్టాయని తెలుస్తుంది. ఒకవేళ అయితే అవన్నీ నాలోనే విలీనమవుతాయని తెలుస్తుంది. అవన్నీ లేకపోయినా నేనున్నానని తెలుస్తుంది. జనకుడు తన ఆత్మానుభవం యొక్క అనుభవాన్ని రకరకాల పద్ధతుల్లో వ్యక్తపరుస్తున్నాడు. బుద్ధుడు ఒక మాట అన్నాడు, సహస్రదళ కమలం, an experience of 1000 petals lotus. అంటే నీ మనసు 1000 దిక్కులు వికసించింది. ఒకే మూల అనుభవం, కానీ దానికి అన్ని రకాల వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ మూలంలో నిలబడ్డది నేను అంటే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇది ఇప్పటికే చాలాసార్లు చెప్పున్నాను. ప్రాపంచికమైన నేను కాదు. ప్రాపంచికమైన అన్ని ఐడెంటిటీస్ పోయినప్పుడు అక్కడున్నది ఆ కదలిక, ఆ నిరంతర కదలిక, ఆ నిశ్చలత్వం, ఆ స్థితప్రజ్ఞత, ఆ అకారణత్వం, ఆ నోబడినెస్, అది నిజమైన నేను. నువ్వు సంపూర్ణ నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడు అక్కడొక నేనుంది, అది సమస్తం అని అర్థం. జనకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఒక కథ విన్నాను రమణ మహర్షి జీవితానికి సంబంధించింది. రమణ మహర్షి అరుణాచలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒక యువకుడు వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కోరిక. రమణ మహర్షి ఎవరైనా ఏదైనా అడిగితే అత్యంత అరుదుగా ఒక చిన్న చేష్ట చేసేవాడు. తన చేయిని గాల్లో అట్లా గుండ్రంగా తిప్పేవాడు. దాని అర్థం అయిపోతుంది అని. అదర్వైజ్ తను ఎప్పుడు ఏమీ చేయకుండా ఊరక అట్లా ఉండేవాడు. అదొక సంకేతం. ఈ యువకుడు వచ్చినాడు, నేను బాగా చదువుకోవాలి, నన్ను ఆశీర్వదించండి, చేయి గాల్లో తిప్పాడు. ఆ తర్వాత నాకు ఉద్యోగం రావాలి, చేయి గాల్లో తిప్పాడు, ఉద్యోగం వచ్చేసింది. మళ్ళీ కొంతకాలానికి వచ్చాడు, నాకు పెళ్లి కావాలి, చేయి గాల్లో తిప్పాడు, పెళ్ళి అయిపోయింది. నాకు పిల్లలు కావాలి, మళ్ళీ చేయి గాల్లో తిప్పాడు, పిల్లలు అయ్యారు. ఒక 5-6 ఏళ్ళు గడిచింది.
ఆ తర్వాత కొంతకాలానికి బాధలో వచ్చాడు. నా సంతానానికి ఏదో సమస్య, నాకు మీరే దారి చూపాలి. చేయి గాల్లో లేపాడు. తన సంతానంలో ఒకరు మరణించారు. మళ్ళీ భార్యకి ఏదో సమస్య, మళ్ళీ రమణుడు చేయి గాల్లో తిప్పాడు, భార్య మరణించింది. మళ్ళీ వచ్చాడు, ఇంకేదో సమస్య, చేయి గాల్లో తిప్పాడు, ఉద్యోగం పోయింది. మళ్ళీ వచ్చాడు, తన సంతానం అంతా పోయింది, ఆస్తి పోయింది, ఉద్యోగం పోయింది, భార్య పోయింది. ఈసారి వచ్చి అడగడానికి ఏమీ లేదు, ఊరికి కూర్చున్నాడు. అప్పుడు రమణ మహర్షి చెప్పాడంట, మొదట ఏది ఉందో ఇప్పుడు అదే మిగిలింది, మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది అన్నాడంట. నువ్వు ఇక్కడ ఏం కూడబెట్టుకుంటున్నావు? కూడబెట్టుకొని ఏం సాధిస్తావు? ఈ ప్రపంచానికి అసలు ఏం చూపించాలనుకుంటున్నావు? అసలు నీ పనేమిటి? ఒక్కసారి ఎవరికి వాళ్ళు కళ్ళు మూసుకుని ఆలోచించండి. దేనికి నువ్వు పడే కష్టం అంతా? నువ్వు హాయిగా ఊరికే తిని అట్లా పడుకోవడానికి, సాదాసీదా జీవితం, ఆనందమయ జీవితం గడపడానికి కావలసిన లగ్జరీస్ నీ దగ్గర లేవా? అనుభవించే సామర్థ్యం నీ దగ్గర లేదా? ఒక పెద్ద ఇల్లు ఉండి చాలా పెద్ద గది ఉంటేనే నీకు నిద్ర పడుతుందా? ఒక కంఫర్ట్నిచ్చే ఒక బట్ట ఉంటే సరిపోదా? 1,00,000 రూపాయల కోట్ వేసుకుంటేనే నీకు గౌరవమా? వస్తువులు వద్దు అనట్లే, వస్తువుల్లో చిక్కుకుపోకూడదు. ప్రపంచం అవసరానికి ఉంది, దాన్ని ఉపయోగించుకో, గౌరవంగా ఉపయోగించుకో. వస్తువు నీదైనా వేరే వాళ్ళదైనా గౌరవంగా ఉపయోగించుకోవడమే జ్ఞానం అంటే. నీ వస్తువును ఒకలాగా, మరొకరి వస్తువుని ఇంకొకలాగా ఉపయోగించుకునే వాళ్ళని చాలామందిని చూశాను నా చిన్నప్పటి నుంచి. నేను ఇది విన్నాను. భూబల్లా వాళ్ళ అబ్బాయిని పిలిచి చెప్పాడు, గోడకు సీల కొట్టాలి, మేక కొట్టాలి, సుత్తి తీసుకొని రాప పక్కింటికి వెళ్ళి. అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పాప, వాళ్ళ ఇంట్లో సుత్తి లేదంట. అప్పుడు భూబల్లా అన్నాడు, ఎంత మోసం, 5 రోజుల క్రితమే నేను చూశాను వాళ్ళ ఇంట్లో సుత్తి. సరేలేరా, ఎవడి పాపన వాడిపోతాడు, ఇంకో అంకుల్ దగ్గరికి వెళ్ళి తీసుకుని రా. మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళాడు, వచ్చాడు. పప్ప, వాళ్ళ ఇంట్లో ఉందంట, కానీ అది ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చారంట. అబద్ధం, వాడి సుత్తి ఎవడికి ఇవ్వడు, మన చెవిలో పూలు పెడుతున్నాడు, ఇంకో ఇంటికి వెళ్ళి తీసుకొని రా. ఆ తర్వాత వీడు మళ్ళీ పరిగెత్తాడు, చిన్న భూబల్లా వచ్చాడు. పప్ప, వాళ్ళ సుత్తి పోయిందట. ఇది ఇంతకంటే పెద్ద అబద్ధం. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే గూట్లో చూశాను నేను. సరేలే, మన సుత్తి తీసుకురాపో అన్నాడంట. సో ప్రపంచంలో ఉన్న అందరిలో తప్పులించే మనిషి ఒకసారి తన్ను తాను చూసుకుంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ కలగొచ్చు. ఎంతసేపు పక్క వాళ్ళని సరిచేయడం, పక్క వాళ్ళ జీవితాల్లో తప్పులెతకడం, పక్క వాళ్ళకి సలహాలు ఇవ్వడం, పక్క వాళ్ళతో పోల్చుకోవడం, నీ జీవితం అంతా వేరే వాళ్ళు చెప్పిన మాటలు, వేరే వాళ్ళు ఇచ్చిన పద్ధతులు, వేరే వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు, వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు, వాటితో నిండిపోయింది. అవన్నీ తీసేస్తే నువ్వెవరు? అదంతా కపోల కల్పితం, అదంతా అబద్ధం, అదంతా మాయ. సో జనకుడు మొట్టమొదటిసారి దాని నుంచి బయటపడి ఆశ్చర్యపోతున్నాడు. అహో అహం నమో మహ్యం, ఎంత ఆశ్చర్యకరం, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. వినాశో యస్య నాస్తి మే బ్రహ్మాది స్తంభ పర్యంతం జగన్నాశోపి తిష్టత. ఈ సమస్త బ్రహ్మాండమంతా నాశనం అయిపోయినా నాకు నాశనం లేదు, సాక్షి భావానికి నాశనం లేదు. సో ఒక ద్రష్టగా ఉండి వేరే దాన్ని చూసినప్పుడు, ద్రష్టగా మిగిలినప్పుడు, అంటే ద్రష్ట తన్ను తాను చూసుకుంటున్నప్పుడు ఒక అద్భుతమైన పరివర్తన. అది మనసు యొక్క అంతిమ స్థితి. ఇది మనం ప్రూవ్ చేయలేం, ఇది తప్పని రైట్ అని ఎవరికి చెప్పలేం. సో అష్టావక్రుడితో జనకుడు అంటున్నాడు, నేను ఎప్పుడూ ఉన్నాను, నేను అనాది కాలం నుంచి ఉన్నాను, అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది నేనే, అన్నీ నాలోనే లయమవుతాయి, అన్నిట్లో నేనే కనపడతాను, అన్నీ ఉన్నాయి నేనున్నాను, ఏవి లేకపోయినా నేనున్నాను. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, మళ్ళీ
అహో అహం నమో మహ్యం ఏకోహం దేహవానపి క్వచిన్న గంతా నాగంతా వ్యాప్త విశ్వమవస్థిత. మళ్ళీ అదే ఫ్రేజ్తో స్టార్ట్ చేశాడు, అహోమహం నమో మహ్యం. నేనెంతో ఆశ్చర్యానికి లోనవుతున్నాను గురుదేవ్, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తుల జీవితాలు చూసినప్పుడు ఈ సంఘటనలు కనిపిస్తాయి. వివేకానంద జీవితంలో ఇది నేను చదివినట్టు గుర్తు. తనకు హఠాత్తుగా ఏదో ఒక సంవేదన కలిగి ఎవరిని కనిపించినా కాళ్ళకు నమస్కరించాలనిపించదట. ఆ భావం కలిగేది ఒక ఉన్నతమైన మానసిక స్థితిలో, ఒక రిఫైన్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో, ఏ కరప్షన్ లేని, ఏ కుట్రలు కుటిలాలు కుతంత్రాలు లేని ఒకనొక స్థితిలో. అది చూసే వాళ్ళకి పిచ్చిగా వెర్రిగా అనిపించే ఒక స్థితి ఉంది. 2009లో నా కాళ్ళకు నేనే మొక్కున్నాను ఒకసారి. అక్కడ ఎవరూ లేరు. ఆ తర్వాత ఈ విషయం ఒకే ఒక్క మిత్రుడితో చెప్పాను. ఎందుకు అట్లా చేసావని అడిగాడు. ఆ మిత్రుడు తప్పుగా అర్థం చేసుకునే వ్యక్తి కాదు, అతనికి ఆ స్థాయి ఉంది. అప్పుడు అతను చెప్పాను, నేను ఏదైనా ఒక గొప్ప క్వాలిటీని మనం ఒకరిలో దర్శించినప్పుడు కాళ్ళు మొక్కుతామా లేదా? అప్పుడు అతను నన్ను మొక్కుతాం. అప్పుడు నేను చెప్పాను, మొదటిసారి అది నాలో నేనే దర్శించుకున్నాను. సో అట్లా నాకు నేనే నమస్కరించుకున్నాను. ఐ హ్యావ్ టచ్డ్ మై ఓన్ ఫీట్. అహో అహం నమో మహ్యం ఏకోహం దేహవానపి. నేను ఆశ్చర్యంలో ఉన్నాను, నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. క్వచిన్న గంతా నాగంత వ్యాప్త విశ్వమవస్థిత. ఈ దేహంలో ఉండి కూడా నేను ఎక్కడికి పోవడం లేదు, నేను ఎక్కడి నుంచి రావడం లేదు. సమస్తం నేనే అయి ఉన్నాను. క్వచిన్న గంతా నాగంత. నేను రావడం లేదు, పోవడం లేదు. వ్యాప్త విశ్వమవస్థిత. నేను సమస్త విశ్వం వ్యాప్తి చెందున్నాను. సో జనకుడి యొక్క అహోభావం, ఆశ్చర్యం, హర్షాతిరేకం, ఒక సడన్ ఎన్లైటన్మెంట్. ఇప్పుడు వింటుంది మీకు సడన్గా అర్థం కాకపోవచ్చు, కానీ అలాగే జరుగుతుంది. దాని అర్థం ఏదో వింత జరిగిందని కాదు. నిన్ను ఒక 100 సంవత్సరాలు ఒకడు తాళ్ళతో కట్టేస్తే అది విదిలించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం, ఆ తర్వాత అతి కష్టం మీద అది ఎవరో దాన్ని కట్లు విప్పేసినప్పుడు నీకు ఒక ఆనందం కలుగుతుంది. నిన్ను ఎవరన్నా జైల్లో బంధించినప్పుడు ఆ బంధించనన్న భావన, అక్కడి నుంచి విముక్తి కలిగి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కేకలేస్తారు, ఎగురుతారు, దొంకుతారు. ప్రతిరోజు నీ తలుపులు నువ్వే వేసుకుంటున్నావు. నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు జైల్లో ఉన్నట్టు? కానీ అదే నిన్ను ఎవరో లోపల పెట్టి బయట నుంచి తలుపేశారనుకోండి, అప్పుడు నీకు బంధించిన భావన కలుగుతుంది. నువ్వు డోర్ వేసుకున్నా, లోపటి నుంచి గడియ వేసుకొని, బయట నుంచి ఎవరన్నా గడియ వేసి డోర్ వేసినా నీ జీవితంలో ఏ మార్పు లేదు. నువ్వు ఎక్కడికి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు. నిన్ను ఎవరూ బంధించరు. ఇలా తెలుస్తున్న నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. ఎంత ఆశ్చర్యం ఇది! అరే, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి రావడం లేదు, ఎక్కడికి పోవడం లేదు. నేను ఇక్కడే ఉన్నా, నేను ఇక్కడే ఉంటాను. నేనే సత్యము, నేనే పరమసత్యం. సో తన జీవితంలో ద్వైతం పరిపూర్ణంగా మాయమైపోయిన స్థితిని అనుభవిస్తున్నాడు. అద్వైతం అనే పదం అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది. ద్వైతం అంటే రెండు అని, ద్వైధి భావన, రెండు భావనలు. ద్వంద్వం అంటే రెండు, అన్నీ ఒకటే. ఒకటి సిద్ధాంతపరమైనది, ఒకటి ఆలోచనపరమైనది, ఒకటి వస్తుపరమైనది, ఒకటి భావనాత్మకమైనది. పేర్లు ఏమైనా రెండు. అద్వైతం
అంటే రెండు కానిది అని. దాని అర్థం ఒకటిని కాదు. అద్వైతం రెండు కానిది. దాని అర్థం ఒకటిని కాదు. అది బీయింగ్నెస్, ఉండడం అంతే. ఏది ఉందో అది అద్వైతం. నువ్వు ఒక చోట ఉండి ఇంకో దాన్ని చూసినప్పుడు ద్వైతం, ఆ తర్వాత త్రైతం, ఇక అవన్నీ ఒక శృంఖల మొదలవుతుంది. అద్వైతం అనేది ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. ద్వైతం యొక్క అభావం అద్వైతం అంతే. నీవు ఉన్నంత వరకు నేనున్నాను, నీవు అనేది పడిపోగానే నేను ఆటోమేటిక్ పడిపోతుంది. అక్కడ ఉన్నది అద్వైతం. నేను అనే భావన ఉండటం కాదు. ఈ నేను అనే భావన ప్రపంచానికి సంబంధించింది కాదు, పూర్తి ప్రకృతిపరమైంది. సో జనకుడు అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఒక చిన్న కథ విన్నా. ఓషో కూడా ఈ కథ చెప్పాడు. రామకృష్ణ పరమహంస సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఒక చిత్రకారుడు వచ్చాడంట దక్షిణేశ్వరానికి. ఆ చిత్రకారుడు రామకృష్ణ పరమహంస యొక్క చిత్తరువుని, స్కెచ్ని వేశాడు. శిష్యులంతా ఎదురు చూస్తున్నారు. గురుదేవులు కనుక కళ్ళు తెరిస్తే ఈ చిత్తరువు చూపిద్దామని, పెయింటింగ్ చూపిద్దామని. కానీ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఇతను 3-4 గంటలైనా కళ్ళు తెరవడం లేదని. కానీ అతనికి సమయం తెలియడం లేదు. చాలాసేపటి తర్వాత అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడంట. అప్పుడు అక్కడున్న ఒకానొక భక్తుడు చెప్పాడు, గురుదేవ్ ఒక్కసారి ఈ చిత్తరువు చూడండి అనగానే రామకృష్ణ పరమహంస లేచి నిలబడి దానికి సాష్టంగా నమస్కారం చేస్తూ మొక్కుతూనే ఉన్నాడంట. సో అక్కడున్న శిష్యుల్లో ఎవరో ఒకరు వచ్చి, పరమహంస దేవా ఏం చేస్తున్నారు మీరు, అది మీ బొమ్మే. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పాడంట, ఈ విషయం చెప్పి మంచి పని చేశావు. అది సమాధి యొక్క బొమ్మ అనుకున్నా, ఆనందం యొక్క బొమ్మ అనుకున్నా, ప్రకృతి యొక్క బొమ్మ అనుకున్నా, అది నా శరీరం అన్న ఆలోచన పోయింది నాకు. మీరంతా ఉండి చెప్పి మంచి పని చేశారు, లేకపోతే ఈ ప్రపంచం దాన్ని పిచ్చివాడిని అనుకునేది ఆల్రెడీ అనుకుంటుంది. సో జనకుడు అదే చెప్తున్నాడు, అహో అహం నమో మహ్యం. నేను ఆశ్చర్యంలో ఉన్నాను, నాకు నేనే నమస్కరిస్తున్నాను. ఆహా, నేను అనుభవిస్తున్న స్థితి ఎంత గొప్పది, ఇంతకంటే అత్యున్నతమైన స్థితి మరొకటి లేదు. ఇది పరమ అద్వైతం. ఇది సో ఈ శరీరాన్ని ధరిస్తూ కూడా నాలో ద్వైతి భావన పోయింది. ఏకోహం దేహవానపి, నేను శరీరం అన్న ధారణ లేదు, ఉన్నదొక్కటే నేనే. నేను ఎక్కడికి రాను, ఎక్కడికి పోను. ఈ సమస్త విశ్వమంతా నేనే అయ్యున్నా. సో పరిపరి విధాలుగా జనకుడు వ్యక్తపరుస్తున్నాడు. వింటున్న మీరు ఆశ్చర్యపోవద్దు, వింటున్న మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ వ్యాఖ్యలన్నిటి యొక్క మూలం ఒకటే. ఆ మూలాన్ని అర్థం చేసుకోవడం వెరీ సింపుల్. ఎలాగైతే బంగారంతో రకరకాల ఆకారాల నగలు తయారు చేయవచ్చో, అట్లా అదే మూల స్థితి నుంచి తన రకరకాల విషయాల్ని వ్యక్తపరుస్తున్నాడు. అన్నీ నేనే అంటున్నాడు, ఏది నాది కాదంటున్నాడు. అన్నిటికీ ప్రకాశాన్ని నేనే ఇస్తా అంటున్నాడు. అన్నీ నాలోనే లయమవుతాయి అంటున్నాడు. ఏది ఉన్నా లేకపోయినా నేనున్నానంటున్నాడు. అన్నీ వినాశనమైన నేనే ఉన్నానంటున్నాడు. అట్లా అనిపిస్తున్న నాకు నేనే నమస్కరించుకుంటా అంటున్నాడు. ఎంత ఆశ్చర్యం! సో అష్టావక్ర మహాగీత అత్యంత అరుదైన స్పిరిచువల్ టెక్స్ట్. ఇది చదివి వెంటనే బాగుంది, బాగాలేదు అని వ్యాఖ్య చేసేటువంటి ఒక సాదాసీదా పుస్తకం కాదు. ఇది అర్థం కావాలంటే ఆ స్థితిలో ఉండి తీరాలి. ఇప్పుడు థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే పుస్తకం ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్ దాన్ని అర్థం చేసుకోలేడు. అందులో ఉన్న అక్షరాలు చదవచ్చు, 1, 1/2, 2, దాంట్లో ఉన్న గుర్తులు ఏవో ఉన్నాయి, అడ్డ గుర్తుంది, నిలువు గుర్తుంది. బట్
థియరీ ఆఫ్ రిలేటివిటీని అర్థం చేసుకోవాలంటే ఎంతో కొంత ఫిజిక్స్ తెలిసి ఉండాలి. సో అష్టావక్ర మహాగీత, అందులో అష్టావక్రుడు చెప్పిన సూత్రాలు అది విని సంభ్రమాశ్చర్యాలకు గురైన జనకుడు వ్యక్తపరుస్తున్న రకరకాల ఆధ్యాత్మిక అంతిమ సూత్రాలు సడన్ ఎన్లైటన్మెంట్ ద్వారా వ్యక్తపరుస్తున్న అంశాలు అర్థం చేసుకోవాలంటే కూడా ఆ విధమైన స్థితి అవసరం. అందరిలో ఆ విధమైన స్థితి ఉంది, ఇప్పుడే ఉంది, ఈ క్షణమే ఉంది. దీనికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఏవేవి నీవి అనుకుంటున్నావో ఆ అన్నిటినీ ఉపయోగించుకో, వాటి పట్ల గంభీరత తీసేయి. నీకు నువ్వే రకరకాల బంధనాలని సృష్టించుకుంటూ పోకు, లంకలేసుకుంటూ పోకు. విముక్తిలో ఒకదాన్ని పట్టుకొని కూడా నువ్వు లిబరేట్ అయ్యే ఉండు. ఎప్పుడైనా ఈరోజే ఈ టాక్ విన్న తర్వాత ఒక చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఒక షాప్కి వెళ్ళి ఒక పెన్ను కొనుక్కోండి. మొదటిసారి నిర్ణయించుకోండి, ఇప్పటి వరకు నా జీవితంలో వస్తువులన్నీ, వాటి పట్ల నా ధారణలు వేరు. ఈ పెన్ను ఒక ప్రయోగం. నేను ఇస్తున్న డబ్బుకు పెన్ను వచ్చింది, ఇది నాది కాదు, ఎవరిది కాదు. పెన్ను పర్పస్ రాసుకోవడం వరకే. ఆ పెన్నును గౌరవంగా ఉపయోగిస్తాను. పెన్ను పోయినా బాధపడను. నాకు రాసుకునే అవసరం తీరిపోయిన తర్వాత ఆ పెన్నుని నేను నా గూట్లో పెట్టుకోకుండా అర్హులైన వాళ్ళకి ఇచ్చేస్తాను. పెన్ను కొనకముందు ఎంత ప్రశాంతంగా ఉన్నానో, ఎంత హాయిగా ఉన్నానో, పెన్ను కొన్నప్పుడు, పెన్ను ఉపయోగిస్తున్నప్పుడు, ఆ పెన్ను నాశనమైనప్పుడు, ఆ పెన్ను తిరిగి వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు, దాన్ని రిపేర్ చేయిస్తున్నప్పుడు, అన్ని సందర్భాల్లో, సర్వకాల సర్వవస్థల్లో నీ ఆనందం చెక్కు చెదరలేదు. మూలాన్ని పట్టుకోవడం అంటే అంతే. సో అష్టావక్ర మహాగీతలో 2వ చాప్టర్లో ఇప్పటి వరకు ఒక 12 శ్లోకాలు అయిపోయాయి. ఇంకా ఒక 13 శ్లోకాలు ఉన్నాయి. ఇది ముగించుకొని చాప్టర్ 3లోకి ఒక 4-5 రోజుల తర్వాత పోదాం. సమయాన్ని పట్టించుకోవద్దు. వింటున్న వాళ్ళు సమయాన్ని మర్చిపోయి వినండి. ఇందులో ఏ ఒక్క విషయం మీ యొక్క హృదయాన్ని గుచ్చుకున్నా తక్షణం విస్ఫోటనం జరగవచ్చు. దానివల్ల మీరు ప్రపంచంలో విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఆస్తి కూడగట్టుకోవచ్చు. మీ గౌరవ మర్యాదలు ఈ ప్రపంచంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మీరు సంపూర్ణ ముక్తిని, జ్ఞానాన్ని, ఒక సహజ వైరాగ్యాన్ని తప్పకుండా అనుభవిస్తారు. ఇక్కడి నుంచి అది మీకు తక్షణం సంప్రాప్తించాలని నేను ఊరికి అట్లా అనుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ సరస్వ వయస.